తెలంగాణ సాధిస్తే నీళ్లు నియామకాలు మా ఉద్యోగాలు మాకు వస్తాయి, మా ఉద్యోగ అవకాశాలు మాకు వస్తాయని చెప్పి పెద్ద ఎత్తున ఆశపడి ఈరోజు మా విద్యార్థి నేతలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, వారు ఈరోజు బాధపడతా ఉన్నారు. దానికి కారణం అప్పటి కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి అని చెప్తా ఉన్నా. ఈ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పి ఆ రోజు హైదరాబాద్ లో యూత్ డిక్లరేషన్ పేరు మీద విద్యార్థులు నయవంచన చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నిస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీని. ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి సీఎం కావాలని పెద్ద పెద్ద ఎత్తున తప్పుడు హామీలు ఇచ్చి తప్పుడు లెక్కలు చెప్పి మా విద్యార్థి యొక్క నిరుద్యోగులను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నిస్తా ఉన్నా. ఇదే ప్రియాంక గాంధీ ఇటలీకి పుట్టిన బొమ్మ ఆ రోజు సరూర్ నగర్ సభలో వచ్చి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పారు. ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీని, ఈ రేవంత్ రెడ్డిని నేను ప్రశ్నిస్తా ఉన్నా. 2 లక్షల ఉద్యోగాలు ఎవరికి ఇచ్చినావయ్యా? వీళ్ళు చెప్పిర్రు 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పిర్రు. 4,000 రూపాయలు కాదు, 400 కూడా ఈరోజు మా నిరుద్యోగులకు ఇవ్వలేదు. ఇదే ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. ఎంత మందికి రుణాలు ఇస్తామని చెప్తా ఉన్నా. రాజీవ్ గాంధీ ఈ దేశానికి ఏమో ఉద్ధరించినట్టు రాజీవ్ గాంధీ పేరు మీద యువ వికాస్ కార్డ్ అని పెట్టి ఈరోజు ఎంత మందికి యువ వికాస్ కార్డు ఇచ్చినవయ్యా? ఈరోజు తెలంగాణ ప్రశ్నలు, తెలంగాణ ప్రజలు నేను ప్రశ్నిస్తా ఉన్నారు, తెలంగాణ నిరుద్యోగులకు ప్రశ్నిస్తా ఉన్నారు. 10 లక్షల రూపాయలు ఇస్తా చెప్పిన నిరుద్యోగులకు. డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పినావు. అరే ఇట్లా తప్పుడు హామీలు ఇచ్చి తప్పుడు లెక్కలు చెప్పి నిరుద్యోగులు మోసం చేసిన సర్కార్ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్తా ఉన్నా. ఫీజు రియంబర్స్మెంట్ మీద ఇప్పటి వరకు 10,000 రూపాయల కోట్ల రూపాయల యొక్క ఫీజు రియంబర్స్మెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు, అట్టడుగు బలైన వర్గాలకు సంబంధించిన విద్యార్థులకు ఇప్పటి వరకు కూడా వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. గత 5 సంవత్సరాల నుంచి, అప్పుడు 2 సంవత్సరాలు కేసీఆర్, ఇప్పుడు 3వ సంవత్సరం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత విద్యార్థులను నట్టేట ముస్తా ఉన్నారు. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి 35,000 రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కింద ఆ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ఇస్తే అదే 35,000 రూపాయలు ఇప్పటికి కూడా అయ్యి ఇప్పటికి 20 సంవత్సరాలకు ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చి అదే 35,000 రూపాయలు ఎన్నికై రోజు కాంగ్రెస్ పార్టీ వెనుకడిగిస్తా ఉన్నది. మా బీసీ ఎస్టీ విద్యార్థులు చదువుకోవద్దా? చదువుకునే హక్కు మాకు లేదా? కేవలం ఉన్నత వర్గాలు మాత్రమే చదువుకోవాలా? డబ్బులు చదువుకోవాలా? మా బీసీ విద్యార్థులు చదువుకోవద్దా? మా ఎస్సీ విద్యార్థులు చదువుకోవద్దా? మేము ఎప్పటికి ఇట్లే ఉండాలా? మా భవిష్యత్తు ముందుకు పోవద్దా? మేము కలెక్టర్లు కావద్దా? అడ్వకేట్లు కావద్దా? డాక్టర్లు కావద్దా? మేము ఇట్లే ఉండాలా? ఇప్పటికి 10,000 రూపాయల కోట్ల రూపాయలు విడుదల చేయాలంటే కాకమ్మ కథలు చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి కాలాన్ని గడుపుతా ఉన్నాడు. నేను ఎందుకు చెప్తా ఉన్నంటే మా బీసీ ఎస్టీ విద్యార్థులు స్కాలర్షిప్లు అందపోగా, ఫీజు రియంబర్స్మెంట్ అందకపోగా వారి యొక్క సర్టిఫికేట్లు ఇవ్వమంటే కాలేజీ యజమానులు వారిని సదాస్తుంది. మా విద్యార్థులు ఎక్కడ పోవాలని ప్రశ్నిస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి. అక్కడ కాలేజీ యజమాన్యాలు కావచ్చు, వారు కూడా 5 సంవత్సరాలు వేచి చూసి వాళ్ళు అడుగుతూ ఉన్న డబ్బులు వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డి విద్యార్థులకు న్యాయం చేయంటే పెద్ద పెద్ద హామీలు చెప్పి, కూటకపు హామీలు చెప్పి ఈరోజు విద్యార్థులను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ కాదని చెప్తా ఉన్నా. ఈరోజు అమరవీరుల సాక్షిగా, అమరవీరుల స్తూపం సాక్షిగా తెలంగాణ కోసం 1,200 మంది విద్యార్థి యువకులు ఆత్మహత్య చేసుకుంటే ఈ తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణలో ఈ కాంగ్రెస్ పార్టీ కూటకపు హామీలు ఇచ్చి పట్టబా
హామీలు ఇచ్చి విద్యార్థులను మోసం చేస్తుంది. ఇదే అమరుల సాక్షిగా చెప్తున్నా, రేవంత్ రెడ్డి నీ కోరి కడతాం బిడ్డ. తెలంగాణలో నువ్వు ఏ విధంగా తెలంగాణకు అధికారంలోకి వచ్చినావు, విద్యార్థులకు స్కాలర్షిప్ కావచ్చు, నిరుద్యోగుల ఉద్యోగాలు కావచ్చు, వీటిపైన ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా ఉన్నది. ఈ అనేక సంవత్సరాల నుంచి విద్యార్థుల హక్కుల కోసం, విద్యార్థుల సంక్షేమం కోసం, నిరుద్యోగుల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం ఏదైనా పార్టీ పనిచేస్తా ఉందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువ మోర్చా. నేను ఇక్కడ నుంచి ఈ అమరుల సాక్షిగా రేవంత్ రెడ్డికి ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి బిడ్డ నువ్వు పోయే రోజుల దగ్గరకు వచ్చినాయి. ఈరోజు ఈ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో బంద్ పెడతామని చెప్తా ఉన్నా. ఈ రాబోయే రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులను ఏకం చేస్తాం. విద్యార్థులు జిల్లాలో కావచ్చు, మండల కేంద్రాల్లో కావచ్చు, రౌండ్ టేబుల్ సమావేశం పెడతాం. నిరుద్యోగులంతా ఏకదానిపై తెస్తాం. ఈ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాడతాం. అదేవిధంగా ప్రతి జిల్లా కేంద్రంలో కలెక్టర్లకు వినతి పత్రం ఇస్తాం. మండల కేంద్రంలో ఎంఆర్ఓకి వినతి పత్రం ఇస్తాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ సెక్రటరేట్ అయితే రేవంత్ రెడ్డి కబ్జా చేసుకొని కూర్చుండు, ఆ సెక్రటరేట్ బిడ్డ గోడలు బద్దలు కొడతాం. ఈ యువ మోర్చా అంటే తక్కువ అంచనా వేసుకో బిడ్డ. తెలంగాణ నుంచి ఇదే చెప్తా ఉన్నా, తెలంగాణ నుంచి యావత్ నిరుద్యోగులను, యావత్ యువతనందరూ కూడా ఏకం చేసి బిడ్డ నీ సెక్రటరేట్, నీ సచివాలయం గోడలు బద్దలు కొడతాం. రేవంత్ రెడ్డి గల్లా పట్టుకొని బయటికి తీసుకొస్తాం.